మాజీ మావోయిస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పుకునే గాదె ఈయనని అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా జాఫర్ఘాడ్లో ఆయనని అదుపులోకి తీసుకున్నారు ఇటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మావోయిస్టులకు అనుకూలంగా ఆయన కామెంట్ చేశాడని చెప్పేసి ఆరోపణల మీద మొత్తానికైతే ఆయనని అరెస్ట్ చేశారు. ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు అంటూ కేసు నమోదు చేశారా. ఇటు వికల్ప్ ఎన్కౌంటర్ పైన ఇన్నయ్య కామెంట్స్ని వాటన్నిటినీ ఎవిడెన్సెస్గా తీసుకున్నారు. ఇటు ఉదయం నుంచి ఇన్నయ్య ఆశ్రమంలో ప్రస్తుతానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలను నిర్వహిస్తుంది. ఇటు గాదె ఇన్నయ్య ఒక ఎన్జిఓని రన్ చేస్తున్నాడు. అక్కడ చాలామంది పేద విద్యార్థులు, ఆర్ఫన్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. మొత్తానికైతే ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసే సమయంలో ఆ విద్యార్థులందరూ కూడా అడ్డుపడ్డారన్నట్టు కూడా తెలుస్తుంది. గాదె ఎన్ఐఏతో పాటు మరో ఒక యూట్యూబ్ ఛానల్ మీద ఈ కేసును నమోదు చేశారు. సో మొత్తం మీద ఇటు హోంమంత్రి అమిత్ షా అలాగే ఇటు మావోయిస్టులకు కూడా ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు అని చెప్పేసి మొత్తం మీద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ